దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పూట కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతూ ఉండగా శ్రద్ధగా దేవుని మాటలు విన్నాం. యేసు ప్రభు వారు పునరుద్ధరణై వెళ్ళిపోకముందు 40 దినములు అందరికీ కనపడి అనేక రుజువులను చూపించి తన్ను తాను సజీవునిగా ప్రత్యక్షపరుచుకొని వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడని మంగళవారం నేర్చుకున్నాం. అది ఏం ఆజ్ఞ అనంటే, మీరు యెరూషలేములోని వెళ్ళక నా వలన వెళ్ళిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు. నీళ్లలో ఇంతకు ముందు మీరు బ్యాప్టిజం పొందారు, ఇప్పుడు పరిశుద్ధ ఆత్మలో పొందాల్సి ఉంది అని చెప్పాడు. అలాగా వారికి ఆజ్ఞాపించి వారందరినీ ఒలీవ కొండ వరకు తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారు చూస్తుండగా ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ అభిషేకం అనేది మీరు పొందుకుంటే మీరు శక్తిని పొందుతారు. మీరు యూదయ, గలిలయ, మరి యెరూషలేములో బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. సరే, అయితే ఆ మాట విని అందరూ కూడా మేడగదిలోనికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు అని మనము అక్కడ ఎవరెవరు ఉన్నారో నేర్చుకున్నాం కదండి. 14వ వచనం మనము చదువుకుంటే అక్కడ యేసు తల్లి అయిన మరియు కొంతమంది స్త్రీలను అలాగే సహోదరులు కూడా ఉన్నారు అని మనం నేర్చుకున్నాం. యేసు తల్లి అయిన మరియా అభిషేకము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్మడం ద్వారానే లోకరక్షకుడైన యేసును లోకానికి అందించగలిగిందన్న సత్యం మనందరికీ తెలుసు. మరి ఎలా సాధ్యం ఇది అని నేను కన్యకను కదా అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చును, ఆవరిస్తుంది అన్నాడు. కాబట్టి ఆ యొక్క కార్యం జరుగుతుంది అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చాలా మందికి మరియమ్మ కూడా అందరిలాగానే వచ్చింది ఏంటి అని కదా మనం నేర్చుకున్నాం. ఆమె తన నోటితో ఎలా ఒప్పుకుందో, ఎందుకు రావలసి వచ్చిందో, తాను కూడా ఒక సామాన్యురాలి, ఒక గొప్ప కార్యం జరిగించటకు తన ఒక పాత్రగా అప్పుడు మారింది. ఆ తర్వాత మరలా ఆమె మా సామాన్యురాలని అప్పుడే ఒప్పుకుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి 40 దినములందరికీ కనపరుచుకుని ఇచ్చిన ఆజ్ఞను చివరి వరకు ఆయన వెంబడిస్తూనే ఉంది. ఒలీవ కొండ వరకు అందరితో పాటు వెళ్ళింది. దేవుడు అక్కడ చెప్పిన మాటలు ఆమె కూడా విన్నది. విని యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్లకుండా ఆ అభిషేకం పొందే వరకు ఆ యొక్క మేడగదిలో ప్రార్థన చేయమని చెప్తే అలాగే వెళ్ళాను. అక్కడ మనము నేర్చుకున్నది నిన్నటి దినం ఏంటిది అని అంటే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన. ఆ సమాధి దగ్గరికి వచ్చిన స్త్రీలు, శిలువ దగ్గర నిలబడిన స్త్రీలు అయి ఉంటారు వాళ్ళంతా. అలాగే యేసు తల్లి కూడా అక్కడే ఉంది. ఆ యొక్క 120 మందిలో వీరు కూడా ఉన్నారు. అంటే అభిషేకము ఎందుకు అని మళ్ళా రిపీట్ చేస్తున్నాను నేను. ఎందుకు అనంటే, దాహం యేసు దేవుడు అని పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఒప్పుకోగలిగిన అది దాహం తీరినట్టు అవుతుంది, కానీ స్నానం చేసినట్టు కాదు. కనుక పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బ్యాప్టిజం ఇస్తారు. బ్యాప్టిజం అనే మాటకి ముంచుట అని అర్థం. చూడాలి, మత్తయి సువార్తలో ఉంటది కదా, ఆయన అగ్నితోను మీకు బ్యాప్టిజం ఇస్తాడని అంటాడు. 11 చదువుతున్న 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చిన, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రను. ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోనూ మీకు బ్యాప్టిజం. ఎందుకు అనంటే, దాహం తీరినంత మాత్రం సరిపోదు. తల మొదలుకొని అరికాలు వరకు దేవునికి ఇష్టం లేనిది, దేవునికి నచ్చనిది, ప్రతి విధమైన చెత్తను కాల్చి వేయడానికి, ప్రక్షాళనం చేయడానికి
అగ్నిలో వేయబడిన సువర్ణం ఎంతగా మలినాలను పోగొట్టుకుని శుద్ధ సువర్ణమై కనబడుతుందో మనం కూడా ఆయన దృష్టిలో అలా ఉండాలని దేవుడు ఆ అభిషేకం మనకి. అలాగే యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకున్నారు, అభిషేకం పొందారు, తెలుసు, ఉపవాస ప్రార్థనలు చేశారు. అలాగే 10 దినములు వీరు ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థిస్తూ ఉండగా పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు వారికి దిగి వచ్చింది. ఆ పరిశుద్ధాత్ముడే పాపమును, నీతిని గూర్చి, లోకమును గూర్చి మనల్ని ఒప్పింపజేస్తాడని, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడని, సర్వసత్యములోనికి నడిపిస్తాడని మనం నేర్చుకున్నాం. అయితే మనము గ్రహించాల్సింది ఇక్కడ ఒక మాట ఏమని, 5వ అధ్యాయంలోకి వద్దాం. ఈరోజు దేవుడు మనకు నేర్పించే మాట. ఎవరెవరైతే లోబడ్డారో, ఎవరెవరైతే విధేయులయ్యారో తనకు విధేయుల వారందరికీ ఆత్మ అనుగ్రహించబడింది అని వాక్యంలో ఉంది. అదే 4:32. అలాగే మరొక చోట ఏమని రాయబడి ఉంది అని అంటే, ఎవరు అభిషేకించబడి అడిగిన వారందరికి ఇస్తానని మరి లూకా సువార్త 11:13 రాయబడి, తన్నడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించు అని. ఇప్పుడు మనము నేర్చుకోబోతున్న సత్యం ఏమంటే, 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో వారు ప్రార్థన చేస్తుండగానే కూడి ఉన్న చోట్లో మరలా కనిపించి వాళ్ళందరూ అభిషేకించబడ్డారు. ఈ అభిషేక కార్యక్రమం జరిగిన తర్వాత మరి పిరికివాడైన పేతురు ధైర్యవంతుడయ్యారు. శిష్యులందరూ పారిపోయిన వాళ్ళు ధైర్యవంతులయ్యారు. మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేమని చెప్పారు. తర్వాత వాళ్ళు దండించి చెరసాలలో వేస్తే ఈ నామం నిమిత్తం అవమానం పొందడానికి మేము అర్హులమని వెళ్ళారు. ఇదంతా అభిషేకం యొక్క కార్యాలని మనకు అర్థమవుతుంది. అయితే ఇంతగా జరుగుతుండగా 500 మందికి దేవుడు ఒకేసారి ఆజ్ఞాపించగా 120 మంది మాత్రమే అక్కడికి రావడం కారణం ఏంటో మనకు తెలియదు. సరే, ఇక్కడ ఒక జరిగింది. ఇక ఎప్పుడైతే అభిషేకించబడ్డారో, దేవుని వాక్యము చేత ఒప్పించబడ్డారో, పరిపూర్ణతలోకి వచ్చారు, ఏక మనసు. అంతకుముందు తలకోక మనసు ఉండేది, ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేశారు. కాబట్టి ఇక ఎప్పుడైతే విశ్వసించిన వారు ఏక మనసు, ఏక తాత్పర్యం ఎప్పుడైతే వచ్చిందో, ఇక వాళ్ళ ఆస్తులన్నీ కూడా సమిష్టిగా పెట్టి ఉన్నవాడు లేనివాడు అనే మరి తేడా లేకుండా అందరు కలిసి సమిష్టిగా పంచుకోవడం, సమిష్టిగా భోంచేయడం, ఒకరి అక్కరలు ఒకరు తీర్చుకోవడం, ఈ పరిశుద్ధాత్మ కలిగించిన ఐక్యత. అది ఆ విధంగా వాళ్ళు పరిపూర్ణతలోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కమ్యూనిస్టు సిద్ధాంతములను ప్రవేశపెట్టిన మూల పురుషుడైన కార్ల్ మార్క్స్ ఏమన్నాడంటే, నేనేదో బీద పేద ఉండకుండా అందరూ ధనికులు అనే భేదము లేకుండా ఉండాలి, మన కలిగిందంతా అందరం పంచుకోవాలి, అందరం తినాలి, అందరం గొప్ప వాళ్ళు అవ్వాలి, కానీ ఎవరో ఒకరయ్యి తక్కిన వాళ్ళు అట్టడుగు స్థాయిలో ఉండకూడదు అని నేను సిద్ధాంతం పెడదామని బయలుదేరి అది ప్రతిపాదించాను. కానీ గ్రంథాలు పరిశీలిస్తే నాకంటే ముందే యేసుప్రభు ప్రవేశపెట్టేశాడు, ఆయన శిష్యులు ప్రవేశపెట్టారు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి క్రైస్తవులకే సంబంధించింది బైబిల్ అనుకుంటుంది, కానీ లోకమును శాసించగలిగిన గ్రంథం మన బైబిల్ గ్రంథం. దేవునికి మహిమ కలిగిన గాక. సమస్తమును, అంత జ్ఞానాన్ని, కట్టడలను, విధులను నేర్పించగలిగినది గ్రంథం మన గ్రంథం. నేను నా ఇంట్లో కిరాయికుంటున్న విజయవాడ నుండి వచ్చిన ఒక చౌదరి అమ్మాయి, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరే పెళ్ళయి అప్పటికి 3 నెలలు అయింది. వాళ్ళు ఇక్కడ ఆఫీస్ పని మీద, అనగా అది వాళ్ళు టవర్ లైన్ సూపర్వైజర్ అన్నమాట, ఉన్నారు మా ఇంట్లో. అయితే నా విధానం, నా పద్ధతి, మా ఇంట్లో ప్రార్థనలు చేసుకోవడం, మా మట్టుకు మేము ఉండడం, ఇవన్నీ వాళ్ళకి అమ్మాయి గమనించి చిన్నగా నన్ను పరిచయం చేసుకుని నాతో మాట్లాడుతూ ఉండగా, గాంధీ గారు గొప్పవారేనా కదా అంటే, అదే అంబేద్కర్ గారు కూడా గొప్పవారే కదా అంటే, అవునమ్మ గొప్పవారే, వారికి గొప్పతనము తీసుకొని వచ్చింది బైబిల్ గ్రంథం మాత్రమే అని చెప్పాను నేను. ఎలా అంటే తాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్న కొండ మీది ప్రసంగాన్ని బాగా
అవపాసన పట్టినట్లుగా బాగా చదువుకొని అది వంట పట్టించుకున్నటువంటి గాంధీ గారు ఆయన అహింస ఆయుధమును పట్టుకొని మరి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టి మన దేశాన్ని మనకు స్వాతంత్రంగా తీసుకురావడానికి అది అవకాశమైందమ్మా అని చెప్పారు. మరొక మాట, ఈ యొక్క మన రాజ్యాంగము రాయబడిందంటే ఆయన ఎక్కడి నుంచో సృష్టించుకురాలేదు, ఆయనకి ఎక్కడ ఏ గ్రంథములోనూ ఆ విషయాలు తెలియలేదు. మన ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి కట్టడలు, విధులు, న్యాయ విధులు అన్ని కొత్త పాత నిబంధన అవపాసన పట్టి అంత చదివి రంగరించి రాసిందే ధర్మశాస్త్ర గ్రంథం, రాజ్యాంగము అని చెప్పాను నేను. అప్పుడు బిడ్డ మనసు వెంటనే ప్రభు వైపు తిరిగింది. రోజు రోజు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకొని చివరికి తను తన కుటుంబ సభ్యులందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. దాదాపు మరి వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఒక 10-15 మంది ఉంటారు. ఈ రోజు అందరూ ప్రభువులో ప్రభు సాక్షులుగా బతుకుతున్నారు. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ఈ గ్రంథం నేర్పించిన ఈ సత్యాలను మనం జాగ్రత్తగా మరి పాటించాల్సింది, అనేకులకు ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ సమిష్టిగా ఉండే ఏక మనసు, ఏక తాత్పర్యంగా ఉండే ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే రక్షించబడ్డారో, ఎప్పుడైతే అభిషేకించబడ్డారో, ఎప్పుడైతే మరి దేవుడే రక్షకుడే నా దేవుడని ఎప్పుడైతే గ్రహించారో, మరి అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెక్క ఉండడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో, అందరూ ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి తమ కలిగినదేది తమదని అనుకోకుండా సమిష్టిగా ఉంచుకుంటూ ఒక వైరాగ్యం, కొనువాడు తాను కొన్నది తనది కానట్టుగా బతకమన్నాడు, అమ్మువాడు అమ్మనట్టుగా బతకమన్నాడు. మరి వివాహమై భార్య కుటుంబాలు ఉన్నవారు కూడా తమ లేనట్టుగా బ్రతకం. అంటే అంత కాన్సన్ట్రేషన్ అంత కుటుంబం మీదనే, ఆ భార్యల మీదనే, ఆ భర్తల మీదనే, పిల్లల మీదనే, ఉద్యోగం మీదనే, వ్యాపారం మీదనే పెట్టొద్దు అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఎందుకు అలాగన్నాడు అనంటే, మనము భూలోక సంబంధము కాదు, మనం పైవాడు, మనం పైకి ప్రయాణం చేసేవాడు, మనము యాత్రికులం. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఈ మాట మరి వీళ్ళందరూ కూడా అక్షరాల పాటిస్తూ ఉండగా రక్షణ పొందుతున్న వారిని అనుదినము దేవుడు వారి కుటుంబ సంఘ సభ్యులుగా చేరుస్తూ ఉన్నాడు. అందరు కలిసి ఇంటింటా రొట్టె విరుస్తూ ప్రార్థన చేసుకుంటూ చక్కగా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సమిష్టిగా ఈ యొక్క తమ ఆస్తులన్నీ తీసుకుని వచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టారో, బర్నబా అనే హెచ్చరిక పుత్రుడు కూడా ఆ పెట్టినప్పుడు అపోస్తలులు ఏం చేశారు, వారు ప్రతి వానికి వాని ఎక్కర కొలది పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను. నేను ఎక్కడ చదువుతున్నా, అపోస్తలులు 4:35 చదువుతున్నా. అయితే కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడు ఉన్నాడు. అతడికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడని ఆయన అర్థం ఇచ్చే బర్నబా అని పేరు పెట్టారు. ఆయన ఏం చేశారు, తనకి చాలా భూములు గలవాడై ఉంటే అవన్నీ తీసుకొని వచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టాడు. ఇది చూసినటువంటి అననీయ, ఆయన భార్య సప్పీరా, వాళ్ళు కూడా మేము కూడా ఇవ్వాలనుకుంటున్నామని అనుకొని అని దేవుని దగ్గర మనసులో నిర్ణయించుకొని వెళ్ళి వాళ్ళకున్న పొలమును అమ్మి పాదాల దగ్గర, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాలి న్యాయంగా. కానీ ఏం చేశారు వాళ్ళు, ఆ భూమి వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చిపెట్టాడు. ఇదంతా కూడా భార్య ఎరుకలోనే చేశాడు. ఓకే, దాని వెలలో 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, అందులో 2-3 లక్షలు దాచుకొని మిగిలిన తీసుకుని ఎక్కడ పెట్టాడు అనుకో. ఆఫ్ ఏం చేయలేదు, కొంత అన్నాడు. ఎప్పుడైతే అపోస్తలుల పాదముల దగ్గర అది పెట్టారో, వెంటనే అభిషేకించబడిన వాడైన పేతురు ఏమన్నాడు, పేతురు అననీయ, నువ్వు భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు
నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని చెప్పాడు. ఏమండి, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఎలాంటి అంటే నీ అంతరంగములో నీవు ఆలోచించుకుంటున్న ఆలోచనలు, నీ క్రియలు బట్ట బయలు చేసే శక్తి కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని రహస్యమైనది ఏదీ లేదు. ఈ దేవునికి రహస్యమైనది ఏదీ లేదన్నప్పుడు పరిశుద్ధాత్మకు రహస్యమైనది ఏదీ లేదు. వెంటనే నువ్వెందుకు ఇలా చేశావు? నువ్వు భూమి అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర కడతానన్నావు, పోరి పెట్టడానికి నువ్వు సిద్ధపడ్డావు, మరి కొంచెం దాచిపెట్టుకొని ఎందుకు తెచ్చావు? అది నీ భూమే కదా, మరి ఇస్తానన్నాక మొత్తం తెచ్చి ఇవ్వాలి కదా, నువ్వెందుకు అలా చేసావు అని పరిశుద్ధాత్మను మోసపుచ్చావు. సాతాను అలాగే నిన్ను ప్రేరేపించింది, ఎందుకు అలా చేశావు అని అడిగారు. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే, అది ప్రతిష్ఠించిన తర్వాత దేవునిది అవుతుంది. మళ్ళీ నువ్వెందుకు అలాగ దేవుని దాంట్లోంచి నువ్వు తీసుకోవాలనుకున్నావు? అసలు నువ్వెందుకు సగమే ఇష్ట ప్రభు అని ఒప్పుకోవచ్చు కదా, పావం ఇష్ట ప్రభు అని మెచ్చుకోవచ్చు కదా. ఎనకట మెయిన్ లేని చర్చెస్లో అందరు పాట పాడేది, మా మమ్మీ డాడీ నాకు చెప్పేవారు. ఏమని? ఒక ఆయన పాడాడంట, ఏమని? సమస్తము నీకు అర్పిస్తానని ఒక్క పైస వేసాడంట. నా సమస్తము దేవుని దనుచు వేసేదనొక్క పైసా అన్నారట. అలా చేశారు వీళ్ళు. నీవు ఇవ్వకపోతే నిన్నెవరేమన్నారు? మొక్కుపోకపోతే నిన్నేమన్నారు? వాక్యం చెప్తుంది ఏమని? సామెతలు 20:25 వివేచింపక ప్రతిష్టమని చెప్పుటయు, మొక్కుకున్న తర్వాత దాన్ని గురించి విచారించుటయు ఒకరికి ఉరియగును అన్నారు. ఒకవేళ ద్వితీయోపదేశకాండం 23:21-22 వచనాల్లో ఏముందంటే, నువ్వు ఒకవేళ మొక్కుకున్నావా, మొక్కుబడి చెల్లించుటకు తడవు చెయ్యొద్దు. అలా చెయ్యకపోతే, తడవు చేస్తే గనక అది నీకు పాపం అవుతుంది. తప్పక దేవుడు నిన్ను నీ దగ్గర నుండి రాబట్టుతాడు అని చెప్పాడు, అక్కడ రాశాడు. కాబట్టి ఈ విషయాలు ధర్మశాస్త్రం ఎరగని వాళ్ళుగా, బుద్ధిని అవివేకంగా, అజ్ఞానంగా ఈ అననీయ సప్పీరాలు ప్రవర్తించారని ఇక్కడ మనకు తెలుస్తుంది. పొలం అమ్మాడు, అందులో కొంత దాచిపెట్టుకొని, భార్య ఎరుకనే దాచిపెట్టుకొని తీసుకొచ్చి మెరకంటే అక్కడ పెట్టాడు. వెంటనే అననీయ, నీవు భూమి అమ్మి కొంత వేళ దాచిపెట్టుకోవడానికి ఏమొచ్చింది? నువ్వెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చావు? నీ హృదయములు ఎందుకు అలా ప్రేరేపించుకున్నావు? సాతానుకి ఎందుకు అవకాశం ఇచ్చావు? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు అని అన్నాడు. అంటూనే అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడిచాను. ఎందుకంటే ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అబద్ధం అనేది చాలా 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 నష్టాన్ని, నాశనాన్ని కలగజేస్తుందని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇలాగా ఎప్పుడైతే ఈ అననీయ పాదాల దగ్గర పడి చనిపోయాడో ఆమెకు చెప్పాడనమాట, నువ్వు ఇప్పుడే రాకు, తర్వాత కాసేపు అయ్యాక రా అని చెప్పి ఉంటాడు. అందుకని ఆమె కాసేపు అయిన తర్వాత ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, ఈ భూమిని ఇంతకే అమ్మారమ్మా అన్నాడు. ఇంతకేనండి అన్నదాడు. అప్పుడు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదాలు వాకిటనే ఉన్నాయి అని చెప్పాడు. అలా అంటూనే కింద పడి ప్రాణాలు వదిలేసి రంగమంతటికి చాలా భయం కలిగింది. ఇక్కడ అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు, కానీ కొన్ని నష్టాలు జరిగినాయి, ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి దేవుడు అది చేయగలడు, ఇది చేయగలడు. ఒక్క మాట సెలవిస్తే మొత్తం ప్రపంచం అంతా బూడిదే కూర్చుంటుంది.
కానీ ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చిన పుణ్య పురుషుడు మన దేవుడు. కాబట్టి చూస్తా అందరినీ నశింపజేయడం ఆయనకి ఇష్టం ఉండదు. అయితే అవకాశాలను ఛాన్స్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఆ ఛాన్స్ లెక్క లేకుండా ప్రవర్తిస్తే ఇదిగో ఇలాంటి దుస్థితి కలుగుతుంది అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏక మనసు పరిశుద్ధాత్మ దేవుణ్ణి శోధించుటకు నిర్ణయించుకున్నారు. పరిశుద్ధాత్మ దేవునికి ఏమి తెలవదనుకొని ఆ పని చేయడానికి సిద్ధపడ్డారు. ఎందుకు ఆయనకు తెలవదండి? ఆయన కంటికి కనబడిన సృష్టం అంటూ ఏది లేదు అని హెబ్రీ పత్రిక 4:13 రాయబడి ఉంది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏదైనా అది చిన్నదా పెద్దదా దేవునికి అప్పగించుకుంటే వెంటనే అది చెల్లించాలి. చాలా మంది పిల్లల్ని దేవునికి అప్పగిస్తారు. ప్రభువా జ్యేష్ఠుడు నీ వాడే, నేను నీ సేవకు అప్పగిస్తున్నానంట. అలాగే కుమార్తెను అప్పగిస్తారు. అలాగే తాము అప్పగించుకుంటారు. అయ్యా ఇప్పటి నుండి సేవలు చేస్తామని మొక్కుబడులు చేసుకుంటారు. ఇంకా ఇవన్నీ కూడా వేస్ట్ పనులు. అవి కొన్ని రోజులు చేసేవాళ్ళు కొంతమంది, అయితే 2 రోజులు చేసేవాళ్ళు కొంతమంది ఎంచక్క జీవితకాలం అనుసరించే వాళ్ళు ఉన్నారు. అందుకు దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను మనము శోధించలేము. పరిశుద్ధాత్మకు తెలియకుండా మనం ఏమి చేయలేము. అంతరంగంలో ఉన్న ఆలోచనలు తలంపులను కదా ఎరిగి వెంటనే మాట్లాడాడు. ఏంటి నువ్వు ఎందుకు శోధిస్తున్నావు? ఎందుకు దేవుణ్ణి మరి ఏకీభవించి మరి దేవుని మీద మీరు అక్కడ చూడండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించింది? అది మీ దగ్గర ఉంటుంది, మీరే కదా. మరి గుళ్ళోకి తేవాలనుకుంటే తెచ్చిపెట్టండి. ఎంత అచ్చుకున్నారో ఎంత ఒప్పుకున్నారో అంతా తెచ్చిపెట్టండి. మీకేం ప్రాణం ఒప్పట్లేదు అనుకుంటా, అందుకే కొంత వేల దాచుకొని తెచ్చారు. ప్రయోజనం ఏముందండి? ప్రయోజనం ఏమీ లేదు. మోసముతో అబద్ధముతో మరి సంపాదించిన సంపాదన కానీ దేవునికి ఇస్తామని ఇవ్వకపోయింది కానీ ఇలాగే నాశనం అవుతుందని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనము ఎలా ఉన్నాం, మనము ఏం చేస్తున్నాం, మన యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి. మాట ఒకటి అనుకోవడం, తుచ్చి అని ఇంకొకటి చేయడం, అది బుద్ధిహీనుల అవివేకుల భక్తిహీనుల లక్షణం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక అలాంటి పిచ్చి పని మనం ఎప్పుడు చేయకుండా దేవుని సన్నిధిలో మనమేం చేయాలి? ఎంత మొక్కుకున్న దేవుడికి నీకే తెలుసు, పరిశుద్ధాత్ముడికి నీకే తెలుసు. కాబట్టి ఈ విధంగా ఏం మొక్కుకుంటే ఆ మొక్కుబడి మొత్తం చెల్లించే. ఇంకొకటి, పిల్లల్ని మొక్కుకుంటే కొంతమంది మంచి మంచి జాబ్స్ ఆఫర్లు అనుకుని జాబులో పంపించేస్తారు. వాళ్ళు ఆ జాబులో రాణించలేరు, ఎదగలేరు. వాళ్ళు చాలా కష్టాలు ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. చూడండి, నేను గత వారంలో మరి నల్గొండ చర్చిలోనే ఒకరికొకరము అని, దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని హవ్వమ్మను సృష్టించేందుకంటే ఒకరు నిర్లక్ష్యంగా ఉంటే ఒకరు మేలు కొలుపుతారని, ఒకరు అవివేకంగా ప్రవర్తిస్తే మరొకరు వివేకంగా వారిని మరి హెచ్చరిస్తారని, ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ అని దేవుని రాకడ కొరకు సిద్ధపడమని, దేవుని రాజ్యం కొరకుమని దేవుని వాక్యం చెప్పింది కదా. వీళ్ళు ఎలాగా ఇంత మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఎంత అవివేకంగా మరి వీళ్ళు ప్రవర్తించారో ఇక్కడ మనకు కనపడుతుంది కదమ్మా. కాబట్టి ఈ అననీయ సప్పిరిద్దరు కూడా భార్య భర్తలు దొంగ పనులు చేస్తాక ఆయన ఒప్పుకొని నేనేం చెప్పాను నువ్వు అదే చెప్పు, నేను ఎలాగ చేశాను నువ్వు అలాగే చేయాలంటే ఓకే రెడీ చేసి ఇద్దరు కూడా. అదేంటండి, మనం దేవుడికి ఇద్దామని మొక్కుకున్నాం కదా, మొక్కుకున్నాక దేవుడిది అయిపోద్దిగా, మన అందరికి వెళ్ళి మనం తీసుకోవడం ఏం పద్ధతిగా ఉందా? వేరేది ఉంది కదా, తీసుకుందాం.
అట్లా నచ్చ చెప్పాల్సింది. అందుకే ఇద్దరు ఒంటిగా ఉండట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలన్నారు. ఆ ఇద్దరు కూడింది దైవత్వం కొరకు, దేవుని సన్నిధిలో కూడి ఉండటం మేలు. ఎవరైనా నీరసిస్తే ఇంకొకరికి మేలుకొల్పవచ్చు, ఎవరైనా బలహీనులైతే మరొకరు బలపరచవచ్చు, ఎవరైనా వెనకకు తగ్గేలాగుంటే ముందుకు నడిపించవచ్చు. ఈ విధంగా మరి అననీయ సప్పీరాలు చేయాల్సింది, కానీ ఆమె కూడా ఏం మాట్లాడలేదు. చనిపోయాడని ఆమెకు తెలియదు అనుకుంటా. మళ్ళా దర్జాగా వచ్చేసి మళ్ళీ సేమ్ మాటలు, అదే మాటలు మాట్లాడు. మీరు పొలం ఇంతకే అమ్మారా అని అంటే, ఇంతకే అమ్మాను. అప్పుడు ఆయన అన్నాడు, మీరిద్దరు ఎందుకు ప్రభు దృష్టిని మరి ప్రభువును మోసపుచ్చుటకు మీరెందుకు ఏకీభవించారు అని ఘాటుగానే ప్రశ్నించారు. ఆయన ఆమెతో ఇంతకే అమ్మితిరా అని అడిగితే అవునన్నది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అన్నాడు. ఇప్పుడు ఏకీభవించడం చెడు కోసం ఏకీవించబడుతున్నాం. అబద్ధం, నేను ప్రేయర్కి రావట్లేదు కారణం చెప్తాను, నువ్వడితే అదే చెప్పు. అది అలాంటి పిచ్చి పనులు మనం చేయద్దు. మనము దేవుని దగ్గర యథార్థమైన వారంగా, యథార్థ హృదయాలతో దేవుని వాక్యమును అంగీకరించి వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండాలి. బహుశా ఈ 120 మందిలో లేకుండా 320 మంది అవతలకి వెళ్ళిపోయారు. చూసారా? నేను అనుకుంటా వీళ్ళు కూడా అప్పుడు వెళ్ళిపోయి ఉంటారు. అందుకే దేవుని శక్తిని, దేవుని మాటలను, అందులోని గంభీరత్వాన్ని, అందులోని సత్యాన్ని వీళ్ళు స్వీకరించలేకపోయారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. కాబట్టి మరి మనం గ్రహించాలి, దేవుడు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవచనములో, మరి యోవేలు 2:28 మీరు చదువుకుంటే రాయబడి ఉంది. మరి మనుషులందరి మీద కుమ్మరిస్తానని మనం ఎందుకు మినహాయింపు అవుతాం? అలాగే అడగమన్నాడు, అడిగిన వారందరికీ అభిషేకాన్ని ఇస్తానని చెప్పారు. అలాగే విధేయులైన వారికి తప్పకుండా అనుగ్రహిస్తానని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ చెప్పిన మాటలను వీళ్ళు పెడితే వినబెట్టి ఆ 380లో వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ అందరు ఆస్తులు తెచ్చిపెడుతున్న వావ్ అబ్బా పేదరు గారు ఎంత, బర్రబస్ గారు ఎంత మంచోడు, ఆయన ఎంత మంచోడు, ఈయనంత మంచోడు, అందరు మెచ్చుకుంటుండే ఆ మెప్పేదో నేను కూడా పొందాలి, నేను కూడా ఇవ్వాలి ఆవేశంతో తీసుకున్న నిర్ణయం అనుకుంటా అమ్మిన తర్వాత పెద్దలు అది కొంచెం దాచిపెట్టుకునే దుర్గతి దుస్థితి వాళ్ళకి వచ్చింది కదా. కాబట్టి సేమ్ భర్త ఏం చేశాడు, భార్య అలాగే చేసింది, ఆయన ఎలా పోయాడు, ఈమె కూడా అలాగే పోయింది కదా. కాబట్టి మనము ఈ సత్యాలను గ్రహించిన వారమై మనము చాలా జాగ్రత్తగా మరి పరిశుద్ధాత్మను ఎప్పటికీ దుఃఖపెట్టే వారంగా, మోసపుచ్చే వారంగా మనం ఎవ్వరం ఉండకుండా పూర్తిగా ఆయనకు సరెండర్ అయ్యి తనకు విధేయులకు వారికి మాత్రమే ఇస్తానన్నాడు. తనను అనుసరించు వారికి ఆయన అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి మనం పూర్తిగా ఆయనపై ఆధారపడి ఆయన బిడలంగా దేవుని మన పెదవులలో నుండి వచ్చిన అందుకే నేను మహాసమాజములో నిన్ను గూర్చి ప్రకటించటం నేను మానను, నా పెదవులలో నుండి వచ్చిన మరి వాటి మానక నేను అర్పిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40వ కీర్తనలో అనుకుంటా అక్కడ రాయబడి ఉంటుంది, నేను చదువుతున్నాను, మీరు వినండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది. మా పెదవులు మూసుకొనక మహాసమాజములు నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాజంలో ప్రకటించాలి, ధైర్యంగా ప్రకటించాలి. నేను ఈ విధంగా ప్రభుకు మొక్కుబడి చెల్లించడానికి అయ్యా దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు అని మనం ప్రకటించాలి. కానీ వీళ్ళు మొక్కుకున్న మొక్కుబడిని పరిపూర్ణంగా చెల్లించలేదు. అసలు అందులోకి అదేమంటారు, చేతిలోకి డబ్బు రాగా తీసుకెళ్ళిపోయి కొంత దశిస్తున్నారు కదా.
కాబట్టి వాళ్ళ భూములు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తుంటే చూడముచ్చటగా ఉంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది, వీళ్ళందరూ ఎంత బాగా చేశారు అని చెప్పి వీళ్ళంతా సంతోషపడి ఉంటారు. ఏం ప్రయోజనం? దేవుడు రాకుండా ఉంటారా? తప్పకుండా వస్తారు. వచ్చి మళ్ళా అడుగుతారు, ఏంటయ్యా మొన్న దగ్గర రానిలేదు, మళ్ళీ ఇవాళ కూడా ఏంటి ఇలా జరిగిందని అడిగితే దేవుడు వివరంగా తన వాక్యం అందిస్తాడు. తప్పకుండా భాగ్యం కలుగుతాడు. హల్లెలూయా. మనమేం చేయాలా? ఏక మనసు, ఏక తాత్పర్యం దేవునికి ఇచ్చుటలో ఉండాలి. ఈ భార్యాభర్తలు ఈ దరిద్రానికి ఏక మనసు రాకూడదు. దైవ విరోధమైన కార్యాలకి ఏక మనసు రాకూడదు. దైవ విరోధమైన మాటలు చెప్పడానికి ఏక మనసు రాకూడదు. అదేంటయ్యా అలా మాట్లాడారు, అది తప్పు కదా నీవంటే ఇంకొక లాగా ఉండేది కదా. అసలు అనుకున్నప్పుడే అతనికి భయం లేకుండా, అరే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నారండి అని అప్పుడే ఈ ఒక్క మాట అనుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. మార్పు చెందలేదు అనుకో, అప్పుడు నేను మాత్రం సత్యమే చెప్తాను, నువ్వు నీ నచ్చినట్టు నువ్వు చేసుకో అని అనే అవకాశం ఉంటుంది. కానీ మరి అదేమి లేకుండా దేవుడు మరి ఈ మాట నిలబెట్టుకోవాలని చూశాడు, కానీ నిలబెట్టుకోలేదు, నష్టపోయింది వాడి. కాబట్టి మనము కూడా దేవుని మాటలను మర్చిపోకుండా, దేవుని ఆజ్ఞలను మర్చిపోకుండా, మన మొక్కుబడి ఏం చేసాము అది కూడా మర్చిపోకుండా, నోట నుండి వచ్చిన మాటను అది అమలు పరచడానికి, నోట నుండి వచ్చే మాటను నెరవేర్చడానికి, నా పెదవులలో నుండి వచ్చినటువంటి మాటను నేను తప్పకుండా నా పెదవులు మూసుకరక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను నేనంటిని, అది నీకు తెలిసే ఉన్నది అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము అననీయ సప్పేరలాగా ఎవ్వరు ఉండొద్దు. ఎందుకంటే ఇలాగ పాడైపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు రాశారు. ఈ మధ్య చాలా మరి వైరల్ అయిపోయింది కదా. మంచి పాస్టర్ ప్రవీణ్ గారు ఇంకా చాలా మంది దైవజనులు వివరంగా చెప్పారు. దేవుడు గనక ఆయన మనుషుల్లో మంచి ఉంటే ఎంత ప్రేమిస్తాడో, చెడు ఉంటే ఎలా ద్వేషిస్తాడో వివరంగా రాసి పెట్టి, ఒక బుద్ధిహీనులారా మంచిగా చెయ్యండి, చెడు చేయొద్దు, నేను నా రూపంలో నా స్వభావంలో నాలా చేసుకుని నేను మేము ప్రేమిస్తున్నా, ఆదాం పాపం చేసి నాశనం అయితే మరలా దిగి వచ్చి నేను మీకు ప్రాణం పెట్టాను, నువ్వు నా సొత్తు కాబట్టి నువ్వు పిచ్చి పనులు చేయకు అని చెప్పి ప్రపంచమంతా తెలుసుకునేలాగిన గ్రంథంలో రాసి పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం భయం లేకుండా మరి దేవుడు పాపం చేస్తే మరి దానికి ఏమంటాం? దేవుడు చేయకూడదు, మనుషులు చేసింది తప్పు అని చెప్పి ఆయన గ్రంథంలో రాసి రాబోయే తరాలు భూమున్నంత కాలం, యుగమున్నంత కాలం ప్రతి ఒక్కరు గ్రహించినట్టుగా ఇందులో నిక్షిప్తం చేసి పెట్టాడు. కళ్ళు తెరవబడి గ్రహించి మార్పు చెందాలని ఒకే ఉద్దేశమని చక్కగా ప్రకటించారు. వచ్చలేని వాళ్ళు మరి ఆయన లేకుండా చూశారు. సరే, వేల ప్రవీణులు పుడతారు, వాళ్ళకి సంగతి తెలవదు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మనం సత్యం కొరకు నిలబడాలి, సత్యం కొరకు ఏక మనసు ఉండాలి, వాక్యం కొరకు ఏక మనసు ఉండాలి, వాక్యం కొరకు ఏక తాత్పర్యం ఉండాలి తప్ప అబద్ధాల కొరకు, దైవ విరోధమైన వాటి కొరకు ఎప్పటికీ మనకు ఉండకూడదు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సత్యాలని మనం గ్రహించి మరి అననీయ సప్పీరాలను దేవుడు మనం చూపించాడు. ఎప్పటికీ మనం అట్లా ఉండదు. పరిశుద్ధాత్మ అనుభవం వచ్చిన ప్రారంభ దినాల్లోనే ఇలాంటి వాళ్ళు బయలుదేరారు. బహుశా నేను అనుకుంటా ఆ దేవుడు చెప్పిన మాటను 500 మందికి కనపరుచుకొని రుజువులను చూపించి రాజ్య విషయాలు చెప్పి ఆయన ఆరోహణమై వాళ్ళ కళ్ళ ముందు వెళుతూ ఆయన ఆజ్ఞాపించిన పరిశుద్ధాత్మను గురించిన ఆజ్ఞను ఎంతో చులకనగా తీసుకున్నారు 380 మంది. అందులో వీళ్ళు ఉన్నారన్నమాట. అందుకే ధైర్యమైన భయం లేకపోయింది. ఎప్పుడైనా దేవుని ఆజ్ఞను కానీ దేవుని మాటను కానీ ఎవరైనా చులకనగా తీసుకుంటే వాళ్ళు చాలా నష్టపోతారని మనం గ్రహించాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రభు మరొక చోట అంటాడు, దేవుణ్ణి దూషించిన, దైవ విరోధమైన కార్యాలు చేసిన నేను క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మని అపహసించి పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడిన ఏం చేసినా క్షమాపణ లేదు అని రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు అనంతం, అద్భుతం, ఆశ్చర్యం మనం గ్రహించి మరి పరిశుద్ధాత్మ అనుభవం కొరకు అది ఎప్పుడో యోవేలు ద్వారా ప్రవచించిన ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఈ అంచె దినములో మనమందరం మరి ఎక్కువగా సిద్ధపడి తప్పకుండా అభిషేకం పొందాలి. ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు, మనం కూడా బ్యాప్టిజం తీసుకున్నాం. ఆయన అభిషేకించబడ్డాడు, మనం కూడా అభిషేకించబడాలి. ఎందుకంటే ఆయన రక్త మాంసంలో ఆయన పాలువాడయ్యాడు కదా, మనలాంటి వాడు కావాల్సి వచ్చింది కదా, మన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది కదా. నీ కొరకు, నా కొరకు, నీ స్థాయికి నా స్థాయికి ఆయన దిగాడు కదా. ఆ స్థాయిని మనకి ఇవ్వడానికి, ఆయన స్థాయిని మనకి ఇవ్వడానికి, ఆయన స్థానాన్ని మనకి ఇవ్వడానికి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి విషయం అర్థం చేసుకొని మనమందరం ఎప్పటికీ అననీయ సప్పీరాలను పోలి ఉండొద్దు, అనేకులను హెచ్చరించాల్సిన మరి ఆ యొక్క బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఇద్దరు మన పిల్లలు ఉన్నారో లేదో గ్రంథంలో వ్రాయబడలేదు. ఆమె ఏమి ఎరగక ఆ భర్త చెప్పాడు, కాసేపు అయ్యాకరా, 3 గంటలు అయ్యా తర్వాత రా, ఇప్పుడప్పుడే రాకు అని చెప్పి వెళ్ళిపోయాడు కదా. అయితే నిజంగా అలాగే వచ్చింది అని చెప్పినట్టు. మరి ఏందనుకున్నావు, భర్త అంటే మాట జవదాటదన్నమాట. చూసారా, అది దైవ విరోధమైన కార్యాలకు మనం ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు. స్త్రీలారా, మన భర్తలు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా ఒక మాట గుర్తు పెట్టుకోండి, దైవ విరోధమైన కార్యాలకు, మాటలకు ఎప్పుడు మన సపోర్ట్ ఉండకూడదు. మనము దానిని ఒప్పుకొనక, మీ ఇష్టం మీరేం చేసినా నాకు అక్కర్లేదు, నేను మాత్రం దానికి ఒప్పుకోను. ఒకవేళ సాధ్యమైతే వాళ్ళు మన మాట వినేవాళ్ళైతే దయచేసి ఆ కార్యానికి పూనుకొనకండి. దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది, దేవుని కోపం మన మీదకి వస్తుంది. మనం అవి ఇట్లా చేయొద్దు అని వాళ్ళ మేలు కోరి మనం హెచ్చరించాలి. అందుకే ప్రసంగి 4:9-10 మనకు తెలుసు, ఒంటికి ఆడై ఉండకూడదు, ఇద్దరు కూడి ఉండటం మంచిది. ఒంటిగాడి మీద ఎవరికైనా శత్రువు వస్తే మరి మనం ఇద్దరు కలిస్తే వాడిని ఒక్కడిని జయించగలుగుతారు అన్నారు కదా. అలాగే చెబుతూ అది 3 పీటల తాడుగా ఉండాలన్నాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యమని వివాహాలు జరిగించేటప్పుడు ఆ మాట చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనలో మన పెనవేయబడిన ప్రభు మనలో ఉండాలి. త్రియేక దేవుడిని కలిగి మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాలు మనం ఎరిగిన వారమై అననీయ సప్పీరలాగా ఎప్పటికీ ఉండకుండా, ఈ విషయాలు జరిగినప్పుడంతా ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వార్చటని ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని చెప్పిన వెంటనే ఆమె అతని పాదముల మీద ప్రాణం విడిచే. ఈ 2 కార్యాలు చూసినప్పుడు సంఘమంతటికి, ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇంకా వారి ద్వారా ఈ అభిషేకం పొందుకున్నట ద్వారా అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించారని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. పురుషులను, స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడ్డారు. ప్రభు ఎంత శక్తి గలవాడో, ఎంత గొప్పవాడో, ఎంత నిష్పక్షపాతిగా ఉంటాడు, ఎంతగా ఆయన మరి పరిశుద్ధతను కోరుకుంటాడు, ఆయన తీర్పులు, న్యాయములు ఎంత సత్యము అర్థమయ్యేలాగా దేవుడు చేశాడు. కాబట్టి మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద నిలవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి ఎప్పటికీ అంతరంగాన్ని పరిశీలించి నీతి గల దేవుడు మన దేవుడు, ఆలోచనలు, తలంపులను మరి పరిశీలించే నీతి గల దేవుడు. కాబట్టి ఏ చిన్నది కూడా ఆయనకు విరోధమైంది మనలోకి రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. త్రాసులు తూచగా కొంచెం తక్కువ కనపడ్డామన్నాడు. ఆ కొంచెం తక్కువనే
5 బుద్ధి లేని కన్యకలుగా మార్చింది అని పిలువబడ్డారు. వాళ్ళు బయటే ఉన్నారు కదండి. ఆ కొంచెమే మనం నష్టం చేస్తుంది. కొంచెం అవిధేయత, కొంచెం అవిశ్వాసం మరి ఎక్కువైనటువంటి మరి నష్టాన్ని కలగజేస్తుంది. కొంచెం బుద్ధిహీనత ఎక్కువైన ఘనతను, జ్ఞానాన్ని తేడా చేస్తుందని ప్రసంగి 10 మొదటి వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ఏమైతుంది, నా భర్త చెప్పాడు, మరి నా భర్త చెప్పాడు నేను వినాలి కదా, దేవుడిగా భర్తలకు లోపడమని. ఇలా దైవ వ్యతిరేకమైన వాటికి లోపడమనలే, దైవ వ్యతిరేకమైన వానికి ఏకీభవించమనలే. ఇప్పుడు హవ్వమ్మ అలా ఏకీభవించి చేశారు ఇద్దరు. ఎక్కడ తీసుకొచ్చావు పండు, ఏ పండు కోసావు, నేను లేకుండా చూసి నువ్వు నీకెక్కడిది పండు, రోజు నేనే కదా నీకు కోసిస్తున్నాను అని ఒక గట్టిగా గసిరి పద చుట్టూ ఏది కోసావు పోదప్ప అంటే తేలిపోయేది కదండి. ఆదామనలేదు కదా. కాబట్టి అంత దుర్గతున్న మరి మనకు లోకమంతా మానవులందరికీ ప్రాప్తించి, కాబట్టి ఇక్కడ అననీయ సఫీరాలు మంచి కార్యం చేయడానికి సంకల్పించారు కానీ ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి ఇష్టపడలే, మనస్ఫూర్తిగా చేయడానికి ఇష్టపడలే. మాట అన్నారు, ఆ మాటను పూర్తిగా నెరవేర్చడానికి ఇష్టపడలే. మొక్కుబడి చేసుకున్నారు, మొక్కుబడిని పూర్తిగా నెరవేర్చడానికి ఇష్టపడలేదు. నీవు అలా మొక్కుబడి చేయకపోతే నీకు మేలు అని ఉంది. ఎందుకు గబగబా మరి ఆలోచన లేకుండా మొక్కుబడి చేసుకోవడం, చేసుకున్న తర్వాత ఇలా చేయడం అవివేకం, అజ్ఞానం అవుతుంది. కాబట్టి మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నీవు అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అని ప్రభువారు చెప్పేలాగా మనమందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొంచెంలో నమ్మకమైన వాడు అన్నిటి ఎక్కువ అయిన వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు అని మరి అనేక ఉపమానాలు బైబిల్లో దేవుడు రాసి మనకు చూపించి మనం బలపరిచారు. కాబట్టి మనం ఎవ్వరము కూడా అననీయ సఫీరాలను పోలిన వారమై ఉండొద్దని, ఎవరైనా అలాంటి అవివేకమైన పనులు చేస్తుంటే నీ నోటీస్కి వస్తే వాళ్ళని హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, పురికొల్పాలి, వారిని లేవనెత్తాలని ఈ పూట మనం ఒకరికొకరం అన్న మాటలో నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా ఒకరికొకరు వీళ్ళే భార్యాభర్తలే కదా, అలా ఎందుకు అవివేకంగా ప్రవర్తించారు, ఎందుకు ఇంకొకరు వారిని మరి హెచ్చరించుంటే ఎంత బాగుంది, ఎంత ప్రమాదం తప్పేదేమో అని అనిపిస్తుంది కదా. భార్య బతికేదేమో, ఒకవేళ ఆయన దగ్గర వచ్చినా పేతురు గారు అడగంగానే అయ్యా తప్పైందయ్యా, నేను చెప్తానయ్యా, నా భర్త బెదిరించాడయ్యా, నన్ను చెప్తావా లేదన్నాడని, కానీ వాస్తవానికి అది కాదయ్యా ఇదయ్యా అని చెప్పుకుంటే బతికేదేమో. నేను అంటాను, నయోమి బెత్లెహేముకు వెళ్దాము, నష్టం జరిగిపోతుంది కదా, అసలు ఎందుకు మనం బెత్లెహేము వెళ్ళాలి, యూదా అంతమంది ఊర్లో ఉండగా మనకు ఒక్కరికే కరువు వచ్చిందా అని ఎంతో చెప్పుంటది. అయినా బలవంతంగా తీసుకెళ్ళాడు కనుక ఎంబడి చచ్చిపోయాడు ఆయన అక్కడికి వెళ్ళంగానే. తర్వాత పిల్లల్ని హెచ్చరించి ఉంటుంది, పిల్లలు కూడా అక్కడి నుండి రావడానికి ఇష్టపడలేదు కనుక వాళ్ళిద్దరు పోయారు. హెచ్చరించి బుద్ధి చెప్పి జ్ఞానం కలిగేలాగా ప్రవర్తించిన నయోమి బతికింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మనము మంచి వాటిలోనే ఏకీభవించాలి కానీ చెడుకి ఎప్పుడు ఏకీభవించకూడదు, దైవ విరోధమైన కార్యాలకు ఎప్పుడు ఏకీభవించొద్దు అని అననీయ సఫీరాల ఉదంతం మనకు తెలియజేస్తుంది. మనమందరము అలాగే ప్రభు నామ మహిమ కొరకు మనము సాగిపోదాం. మంచి వాటికి ఏకీభవించి ఏక మనస్సు, ఏక తాత్పర్యం కలిగి ఉన్నాము. దైవ విరోధమైనవి, పరిశుద్ధాత్ముని మోసపుచ్చే వాటికి మనం ఎప్పుడు ఏకీభవించకుండా ఖండించే వాళ్ళంగా, దూరపరిచే వాళ్ళంగా మనం అందరం ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక, దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. Praise the Lord.